బ్రిటన్ సామ్రాజ్యంలో తొలి రాజ పట్టాభిషేకం ఇవాళ జరగబోతోంది. బ్రిటన్ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో చార్లెస్కు 100 ఏళ్ల నాటి సంప్రదాయాలను అనుసరించి కిరీట ధారణ చేయనున్నారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత బ్రిటన్లో జరుగుతున్న తొలి పట్టాభిషేకంగా రికార్డుకెక్కబోతోంది. ఇప్పటి వరకు రాణులు పాలించగా తొలిసారిగా ఒక రాజు నాయకత్వం వహించబోతున్నాడు. క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ III రాజుగా పట్టాభిషిక్తుడు కాబోతున్నారు. మరికొన్ని గంటల్లోనే ఆ వేడుక జరగనుంది. ఇవాళ సాయంత్రం సరిగ్గా 4:30 గంటలకు పట్టాభిషేకం జరుగుతుంది. నిజానికి బ్రిటన్లో 70 ఏళ్ల తర్వాత పట్టాభిషేక మహోత్సవం జరుగుతోంది. చివరిసారిగా 1953లో ఎలిజబెత్ రాణికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరగలేదు. అయితే గత ఏడాది ఆమె కన్ను మూయడంతో కొత్త రాజుగా ఆమె కుమారుడు చార్లెస్ నియమితులయ్యారు. ఈ క్రమంలో చార్లెస్ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించబోతోంది యూకే ప్రభుత్వం. పట్టాభిషేక మహోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. పట్టాభిషేక మహోత్సవంలో భాగంగా ముందుగా ప్రదక్షిణ పరిచయ కార్యక్రమం ఉంటుంది. బ్రిటన్లోని కాంటర్బరీ ఆర్చ్ బిషప్ తొలుత కింగ్ చార్లెస్కు ఆహుతులకు పరిచయం చేస్తారు. ఆ తర్వాత 2 ప్రమాణాలు చేయనున్నారు కింగ్ చార్లెస్. చట్టాన్ని కాపాడుతారని, దయతో న్యాయంతో పాలన కొనసాగిస్తారని చార్లెస్ ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు నమ్మకస్తుడైన ప్రొటెస్టెంట్ క్రిస్టియన్గా ఉంటారని చార్లెస్ 2వ ప్రమాణం చేస్తారు. ప్రమాణం పూర్తి కాగానే 1300 సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్ జయించిన సింహాసనంపై కూర్చోనున్నారు కింగ్ చార్లెస్. ఆపై వెంటనే ఆర్చ్ బిషప్ కింగ్ చార్లెస్ను పవిత్ర నూనెతో అభిషేకిస్తారు. అనంతరం చార్లెస్కు బంగారు తాపడంతో చేసిన మహారాజా గౌన్ తొడిగి కూర్చోబెడతారు. ఆ తర్వాత సిలువతో ఉన్న గోళాకారంలో ఉండే బంగారు రాజముద్ర, రాజదండంను ఆర్చ్ బిషప్ ఆయనకు అందిస్తారు. కుడి చేతి 4వ వేలుకు ఉంగరం తొడిగి కిరీట ధారణ చేస్తారు. కింగ్ చార్లెస్ పట్టాభిషేక కుర్చీలోంచి లేచి రాజఖడ్గాన్ని చేతిలో పట్టుకొని సింహాసనంపై ఆసీనులవుతారు. సింహాసనంపై రాజు కూర్చోగానే ఆర్చ్ బిషప్తో పాటు రాజకుటుంబీకులు, రక్త సంబంధికులైన యువరాజులు, రాజకుటుంబ సిబ్బంది మోకాళ్లపై కూర్చొని ఆయన కుడి చేతిని ముద్దాడతారు. ఇది కాగానే రాణి కెమిల్లాపై పవిత్ర నూనె చల్లి నిరాడంబరంగా కిరీట ధారణ చేస్తారు. కిరీట ధారణతో చార్లెస్ పట్టాభిషేక మహోత్సవం ముగుస్తుంది. ఇక ఈ మొత్తం ప్రక్రియ అంతా సుమారు 2 గంటల పాటు సాగే అవకాశం ఉంది. పట్టాభిషేక మహోత్సవానికి 1000 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది బ్రిటన్ ప్రభుత్వం.